నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దక్షిణ చైనా సముద్రంలో ఒకే విమాన వాహక నౌక నుండి 30 నిమిషాల వ్యవధిలో 2 అమెరికన్ నౌకాదళ విమానాలు కూలిపోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంలో ఒకేసారి 2 ప్రమాదాలు జరగడం అనేక అనుమానాలకు, కొత్త చర్చకు తావిస్తుంది. అసలు ఏం జరిగింది? ఈ ప్రమాదాల వెనుక కారణాలు ఏమిటి? ఈ షాకింగ్ ఘటన దక్షిణ చైనా సముద్రంలో చోటు చేసుకుంది. అమెరికన్ నౌకాదళానికి చెందిన యుఎస్ఎస్ నిమ్జు అనే విమాన వాహక నౌక నుంచి బయలుదేరిన 2 ఎయిర్ క్రాఫ్ట్లు కేవలం అరగంట వ్యవధిలోనే క్రాష్ అయ్యాయి. మొదట మధ్యాహ్నం 2:45 MH-60R హీహక్ హెలికాప్టర్ సముద్రంలో పడిపోగా, సరిగ్గా 30 నిమిషాల తర్వాత FA-18F సూపర్ హార్నెట్ యుద్ధ విమానం కూడా అదే నౌక నుంచి బయలుదేరి క్రాష్ అయింది. 2 విమానాలు వేర్వేరుగా ఆపరేషన్లలో పాల్గొన్నప్పటికీ ఒకే నౌక నుంచి ఇంత తక్కువ సమయంలో ప్రమాదానికి గురి కావడం మిలిటరీ ఎక్స్పర్ట్ ను కూడా షాక్ కి గురి చేసింది. అయితే బిగ్ రిలీఫ్ ఏమిటంటే 2 విమానాల్లోని మొత్తం 5 సిబ్బందిని, హెలికాప్టర్లో 3, యుద్ధ విమానంలో 2 పైలట్లు ఇంజెక్షన్ సీటు ఉపయోగించి సురక్షితంగా రెస్క్యూ టీంలు కాపాడగలిగాయి. ఇక భౌగోళిక రాజకీయాల పరంగా చూస్తే దక్షిణ చైనా సముద్రం చైనా, అమెరికా మధ్య నిరంతరం ఉద్రిక్తతలో ఉండే హాట్ స్పాట్. ఈ మొత్తం సముద్ర జలాలపై చైనా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చూస్తుంటే, అమెరికా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ పేరుతో తన నౌకలను పంపుతుంది. ఇలాంటి సున్నిత సమయంలో ఒకే నౌక నుంచి ఇంత తక్కువ వ్యవధిలో 2 ప్రమాదాలు జరగడం, ఇది కేవలం టెక్నికల్ ఫెయిల్యూరా లేక మరేదైనా డార్క్ రీజన్ ఉందా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. చైనా మాత్రం దీనిని మిలిటరీ ఎక్సర్సైజ్ కారణంగా జరిగిన ప్రమాదంగా పేర్కొంది. బిగ్ మిస్టరీ ఎట్ సీ. దక్షిణ చైనా సముద్రంలో కొనసాగుతున్న అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రమాదాలు కొత్త చర్చకు తెరలేపాయి. అమెరికన్ నౌకాదళం విచారణ మొదలుపెట్టింది. నివేదికలో ఎలాంటి సంచలన విషయాలు బయటపడతాయో చూడాలి.